ఓం గురుభ్యో నమః. శ్రీ షణ్ముఖాయ నమః. ఆదివారం అందరికీ సెలవు కదా. ఆదివారం ఏ పని చేయవసరం లేదు. ఎందుకు ఏ పని చేయొద్దు, రెస్ట్ తీసుకుందాం అని అనుకుంటారు. కానీ ప్రత్యేకించి కొన్ని రకాల పనులు చేయడం వల్ల కూడా ఆదివారం నాడు మంచి ఫలితాలు వస్తాయి. అవేంటనుకుంటున్నారు? మీ జాతకంలో ఎవరికైనా రవిగ్రహానికి సంబంధించి దోషాలు ఉన్నాయి అని మీ జ్యోతిష్యులు తెలియజేసినట్లయితే ఆ రోజు చక్కగా ఆదిత్య హృదయం పారాయణ చేయడం, సూర్య నమస్కారాలు చేయడం, అదేవిధంగా సూర్యనారాయణమూర్తికి నీటితో అర్ఘ్యం ఇవ్వడం, ఇలాంటి పనులు చేయడం వల్ల రవిగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇది మాకు తెలిసిందే కదండి, ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? దీనితో పాటు ప్రత్యేకించి మీరు మీ అధికారులని ఏదైనా అడగాలి అనుకుంటే, మీ అధికారుల యొక్క గుర్తింపు మీకు లభించాలి అనుకున్న, అధికారులతో సంబంధించి ఏవైనా మాట్లాడాలి అనుకుంటే ఆదివారం నాడు వాళ్ళని కలిసి మాట్లాడడం వల్ల కూడా ఉత్తమ ఫలితాలు వస్తాయి. దీంతో పాటు మిర్చికి సంబంధించి పంటలు వేయాలనుకునే రైతులు చక్కగా మిర్చి పంటల్ని, తోటల్ని ఆదివారం నాడు వేసుకోవచ్చు. మిర్చిని కొనుగోలు చేసి అమ్మాలి అనుకునే వారు కూడా ఆదివారం నాడు వర్జం దుర్ముహూర్తం లేకుండా చూసి మీరు మిర్చిని కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలు ఎవరికైనా, పెద్దవాళ్ళైనా ఏవైనా కొత్త మంత్రాలు కానీ ఇలాంటివి నేర్చుకోవాలి అనుకుంటే మీకు ఆ రోజు తారాబలం నడిపినట్లయితే అది కూడా చేయొచ్చు. దీంతో పాటు ప్రత్యేకించి అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళందరూ కూడా సూర్యనారాయణమూర్తిని మనస్ఫూర్తిగా తలుచుకొని కొత్తగా ఏవైనా మెడిసిన్ వాడాలి అనుకుంటే ఆదివారం నాడు ప్రారంభించండి. ఆరోగ్యానికి ఉత్తమమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు చాలా రోజుల నుంచి ఏదో అనారోగ్య సమస్య ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఎందుకులే వెళ్ళడం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఆదివారం నాడు డాక్టర్ అపాయింట్మెంట్స్ దొరికినట్లయితే తీసుకొని ఆ రోజు వెళ్ళండి. సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకొని మీ అనారోగ్య సమస్యలన్నీ తొలగి కూడా చక్కటి ఆరోగ్యం అనేది వస్తుంది. దీంతో పాటు ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళందరూ కూడా ఆదివారం నాడు వీలైనంత వరకు మాంసాహారం తీసుకోకపోవడం అనేది మంచిది. సాత్విక ఆహారాన్ని తీసుకొని సూర్యనారాయణమూర్తికి అష్టోత్తరంతో కానీ షోడశోపచారాలతో కానీ పూజ చేయడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శ్రీ శివకామేశ్వరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.